నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. వారంలో మూడవ రోజు. సూచీలు వరుసగా నిన్న రెండవ రోజు కూడా నెల చూపులే చూశాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, భారత్ ఉత్పత్తులపై సుంకాలు పెంచుతానంటూ ట్రంప్ చేసిన హెచ్చరికల నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వంటి దిగ్గజ కంపెనీ షేర్లు నష్టాలు చవిచూడడం ఇందుకు ప్రధాన కారణం. మరి ఈరోజు ఎలా ఉండబోతోంది, అసలు మార్కెట్ ఇంతలా స్పందించడానికి కారణాలేంటి? అయితే వీటి మీద బ్రీఫ్ తీసుకునే ముందు మన దగ్గర కాలర్స్ వెయిట్ చేస్తున్నారు కాబట్టి ప్రస్తుతం కాలర్స్ను తీసుకుని తర్వాత బ్రీఫ్ తీసుకుని సార్ మళ్ళీ చెప్తారు. మీకు తెలుసు కదా, ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతుంటాయి. ఆ 2 నెంబర్లో చూసి మీరు కాల్ చేయొచ్చు. కాల్ చేసినప్పుడు మాత్రం తప్పనిసరిగా మీరు మొబైల్లోనే మాట్లాడండి, టీవీని మ్యూట్ చేసి మాట్లాడండి. అప్పుడే మీకు సరైన సలహా సూచన అందుతాయి. కాబట్టి తప్పనిసరిగా సలహా సూచన తీసుకోవడం కోసం టీవీని మ్యూట్ చేసి మాట్లాడండి. తప్పనిసరిగా మీరు మా విజ్ఞప్తిని మన్నిస్తారని ఆశిస్తున్నాం. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు శ్రీ ప్రభు మాలెంపాటి గారు. గుడ్ మార్నింగ్ ప్రభు గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్, యు ఆర్ మోస్ట్ వెల్కమ్ సార్. ఎస్ సార్. సార్ కాలర్స్ వెయిట్ చేస్తారు. ఎనీవే సార్, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. ఎనీవే సార్, అసలు ఏంటంటే సార్, ఎందుకు సార్ 2-3 రోజుల పాటు వరుసగా ఏంటంటే మార్కెట్ నెల చూపులు చూస్తుంది, ఏంటి పరిస్థితి? జస్ట్ ఒక 30 సెకండ్స్ స్మాల్ బ్రీఫ్ ఇవ్వండి సార్. అంటే రిలయన్స్ 5% పడిందంటే ఒక ఇది ఉంది మనకి, వెనిజులాది ఆయిల్ ఇదైంది కాబట్టి వాళ్ళు తీసుకోవట్లేదు, కానీ ఓవరాల్గా దాని ఎఫెక్ట్ పడింది కొంచెం. ఎందుకంటే మళ్ళీ మేజర్ వాళ్ళే కదా, 303 బిలియన్ బ్యారల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అవునండి. చైనానే 71% తీసుకుంటుంది. దాని ఎఫెక్ట్ కొంత పర్సెంటేజ్ ఉంటుంది కాబట్టి రిలయన్స్ ఓ రకంగా పడింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎందుకు పడింది అంటే, హెచ్డిఎఫ్సి కూడా బాగా పడింది నిన్న. అంటే వాళ్ళ బిజినెస్ అవుట్లుక్ నెగిటివ్ గా ఇచ్చారు ఈ క్వార్టర్ కి, అందుకని అది పడింది అనమాట. మెయిన్ అది కారణం. మార్కెట్ అయితే 2 days డౌన్ సైడ్ అనుకున్నాం, 2 days డౌన్ సైడ్ ఉంది. ఇవాళ కూడా గ్యాప్ డౌన్ అయింది. ఎందుకంటే రష్యాని, పుతిన్ కూడా అటాక్ చేస్తాను అవసరమైతే అన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన. ఇంకా అంటే ఇక గ్రీన్లాండ్, మిగతా కంట్రీస్ ఉన్నాయి కదా, వాటిని అన్నిటినీ 1 by 1 ఎవరైతే ఆయిల్ కంట్రీస్ ఉంటాయో ఆయిల్ కంట్రీస్ అన్ని ఆయన కంట్రోల్లో తెచ్చుకోవాలన్నట్టు, ఒక రకంగా అటాక్ చేస్తానన్నట్టు అలా మాట్లాడేదానికి కొంచెం మార్కెట్ ఇదైంది. అది ఎంతవరకు ఉంటుంది అనేది చూడాలి. బట్ ఇవాళ కొంచెం పాజిటివ్ లో క్లోజ్ అవ్వచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మా ఓపెనింగ్ గ్యాప్ డౌన్ అయినా, ఎందుకంటే అంత చేయలేరు. రష్యాని, చైనాని, ఇండియాని ముగ్గురిని కదిలించాలంటే న్యూక్లియర్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళని కదిలించాడు ఆయన. ఎవరైతే వీక్ గా ఉన్నారో, న్యూక్లియర్ లేదో వాళ్ళని కదిలిస్తాడు ఆయన. అది అబ్జర్వ్ చేయాలి మనం. అదేం పెద్ద నెగిటివ్ ఏం కాదు. కాకపోతే ఇన్స్టెంట్ గా అంత పెద్ద పొజిషన్ లో ఉన్నప్పుడు ఆ మాట అనేది కొంచెం మార్కెట్ కొంచెం నెగిటివ్ గా తీసుకుంది. యాక్చువల్ గా అయితే వాళ్ళు పాజిటివ్ లో ఉండాలి. సార్ తప్పనిసరిగా సార్. సార్ మళ్ళీ మనం ముందుకు వెళ్తాం దీంట్లో. సార్ సుధాకర్ గారు అనంతపురం నుండి. గుడ్ మార్నింగ్ సుధాకర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు? సార్ ఒకటి వచ్చేసి హెచ్బిఎల్ ఇంజనీరింగ్ 850 ఉన్నాయి సార్, ప్రాఫిట్ బుక్ చేయొచ్చా? 850. ఇంకోటి వచ్చేసి నిప్పాన్ సిల్వర్ పీస్ ఏ లెవెల్ లో ఎంట్రీ కావాలి? నిప్పాన్ సిల్వర్ అంటే సిల్వర్ కొంచెం తగ్గేదిలే అన్నట్టు ఉంది కదా. ఇప్పుడు మీకు లాంగ్ టర్మ్ అనుకున్నప్పుడు భయపడాల్సిన పని లేదు. షఫుల్ అవుతున్నప్పుడు, రీట్రేస్మెంట్ అయినప్పుడు, అమ్మేసుకొని కింద కొనుక్కోవాలనుకున్నప్పుడు మటుకు సిల్వర్ అక్కడ పైన తగ్గుతుంది అనుకున్నప్పుడు అమ్మేసి కింద కొనుక్కోవచ్చు. లేదా లాంగ్ టర్మ్ అనుకుంటే మీకు నెక్స్ట్ మనం అనుకున్న టార్గెట్ 3 lakhs వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరీ 4 లక్షలు 5 లక్షలు అని మనం అనుకోవట్లేదు కదా. చిన్నగా స్టెప్ బై స్టెప్ వెళ్దామండి. 3 lakhs పెట్టుకోండి టార్గెట్, అంతవరకు రావచ్చు ఛాన్స్. మరి అక్కడ మళ్ళీ ఒక స్టెప్ డౌన్ అవ్వచ్చు. మళ్ళీ అక్కడ ఎంత పర్సెంటేజ్ డౌన్ అవుతుందో చూడాలి. 2.5 వచ్చినప్పుడు అలా వెనక్కి వచ్చింది, మళ్ళీ 2.5 దాటింది. ఇప్పుడు నెక్స్ట్ చిన్నగా 3 lakhs వస్తాయి కాబట్టి లాంగ్ టర్మ్ అయితే డౌట్ లేదు. షార్ట్ టర్మ్ అయితే ఆ లెవెల్స్ చూసుకుని దాని ప్రకారం మనం ఎగ్జిట్ అవుతూ మళ్ళీ రీఎంటర్ కావచ్చు. మెయిన్ హెచ్బిఎల్ ఇంజనీరింగ్ అన్నారు. హెచ్బిఎల్ ఇంజనీరింగ్ 952 ఉందండి, 0.38% ప్లస్. ఇది 1100. మనం రీసెంట్ కంటిన్యూగా ప్రతిరోజు హెచ్బిఎల్ మీద కాల్ వస్తుంది. నేను 1100 అని చెప్తూనే ఉన్నాను. 1100 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్ సార్. అదండి సూచన. సార్ మరో కాల్ రండి, సందీప్ గారు నిజామాబాద్. నమస్కారం అండి సందీప్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను ఒక 3 స్టాక్స్ లో ఫ్రెష్ ఎంట్రీ అవ్వాలనుకుంటున్నాను సార్, ఒక 1 year లాంగ్ టర్మ్ కోసం. సార్ ఎక్కడ ఎంట్రీ అవ్వాలో చెప్పండి సార్. అథర్ ఎనర్జీ, హెచ్బిఎల్ అండ్ ఆర్ఈసి లిమిటెడ్ సార్. ఏటీహెచ్, అథర్ ఎనర్జీ, ఇంకోటి ఏంటి సార్? హెచ్బిఎల్ ఇంజనీరింగ్ సార్. ఇంతకుముందు మీరు చెప్పారు కదా,
హెచ్బిఎల్ అంటే ఇప్పుడు ఎంటర్ అయినా మీకు 1100 దగ్గర టార్గెట్ పెట్టుకోవచ్చు. ట్రెండింగ్ ఉంది 953, 1100 వరకు వచ్చే ఛాన్సులు ఉన్నాయి. మీకు ఎక్కడ కూడా కొంచెం రిట్రేస్మెంట్ అంటే స్ట్రాంగ్ ఇది ఉంది కాబట్టి బాగా డౌన్కి వెళ్ళి పైనుంచి 1100 దాదాపు అక్కడి నుంచి డౌన్కి వెళ్ళి ఎక్కడి దాకా వెళ్ళిందండి మీకు 820 763 దాకా వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ తిరిగింది. సో ఇప్పుడు స్ట్రాంగ్ ఉంది కాబట్టి మీకు 1100 దాకా వచ్చే మళ్ళీ డబుల్ టాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అక్కడ దాకా వెయిట్ చేయొచ్చు మీరు. ఎథర్ ఎనర్జీ అన్నారు, ఇది 695 ఉంది. ఒక్క నిమిషం, 695 అంటే మీకు ఇది 705 అంటే ఫ్రెష్ అయితే మీకు లాంగ్ టర్మ్ కనుక్కుంటే మటుకు ఇక్కడ కొనుక్కోవచ్చు, లేదా షార్ట్ టర్మ్ కనుక్కున్నప్పుడు 705 తీసుకున్నప్పుడు 800 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. 705 క్రాస్ అయినప్పుడు కొనండి ఈథర్ ఎనర్జీ. ఓకే ఎస్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, బాలరాజు గారు అండి. నమస్కారం బాలరాజు గారు. నమస్తే సార్. ఎస్ సార్. సార్ ఏ స్టాక్స్ కోసం? సార్ ఎస్జేబిఎన్ 150 రూపీస్ దగ్గర తీసుకున్నాం సార్. ఓకే, అది 70 రూపీస్ వరకు వచ్చి మళ్ళీ ఇప్పుడు అంటే లాంగ్ టర్మ్ తీసుకున్నాం సార్. ఇప్పుడు యావరేజ్ చేయమంటారా? యావరేజ్ చేయొచ్చండి, సార్ యావరేజ్ చేయమంటారా? చేయొచ్చండి. లాంగ్ కన్సల్టేషన్ తీసుకొని 74, 75 దగ్గర బ్రేక్అవుట్ అయింది. అక్కడి నుంచి కొంచెం 87, 88 దాకా వచ్చి మళ్ళీ కొంచెం ఉంది. 80 కనుక కట్ అవుతే కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. 80 కట్ అయ్యే ఛాన్స్ లేదు. మీరు మళ్ళీ ఫుల్ లెంత్గా అంటే 90, 91 క్రాస్ అయినప్పుడు కొంచెం మళ్ళీ బూమ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ 1.5 ఇయర్ నుంచి కొంచెం ఇబ్బంది పడతా ఉంది. ఇప్పుడు కొంచెం బ్రేక్అవుట్ అయింది కాబట్టి కొంచెం వచ్చే ఛాన్స్ ఉంది. సో డెఫినెట్గా నెక్స్ట్ ఒక 2 to 3 years టార్గెట్ పెట్టుకోండి. డెఫినెట్గా ఆ లోపలే వస్తుంది. ఎందుకంటే మనం లాంగ్ టార్గెట్ పెట్టుకొని ఎప్పుడైతే మీ టేస్ట్ ప్రకారం మీ అనుకున్నది వస్తుందో అప్పుడు ఎగ్జిట్ అయిపోండి. సార్ అదండి బాలరాజు గారు సూచన. సో సార్ మరో కాల్ రండి, శేఖర్ గారు ఏలూరు నుండి. నమస్కారం శేఖర్ గారు. నమస్తే ఎస్ సార్. సార్ ప్రైమ్ ఫోకస్ ఒకటి, జేకే టైర్ ఒకటి సార్ హోల్డింగ్ లో ఉన్నాయి సార్. వాటి స్టేటస్ ఎలా ఒకసారి చెప్తారండి? ప్రైమ్ ఫోకస్ ఒకటి, ఇంకోటి ఏంటంటే జేకే టైర్ సార్. జేకే టైర్ రెండు ఫ్రెష్ బయింగ్ అండి లేకపోతే హోల్డింగ్ సార్. ఎక్కడ కొన్నారు మీరు? ఆ రేటు కూడా చెప్పాలి కదా సార్. ప్రైమ్ ఫోకస్ వచ్చి ఇప్పుడు 260 లో కొన్నాను సార్. ఓకే. జేకే టైర్ వచ్చేసరికి 450 సార్. 450 అంటే అది ప్రాఫిట్ లో ఉన్నారు. ప్రైమ్ ఫోకస్ మైనస్ లో ఉంది. సో 245 ఉంది సార్. ఇది 0.45 ప్లస్ ఉంది. ఇది బాగానే బ్రేక్అవుట్ అయింది కదా సార్. 260 దాకా రావచ్చు కన్సిస్టెంట్గా, అప్పర్ సైడే ఉంది మీకు. అంటే కరెక్ట్గా మీరు లాస్ట్ కొన్నప్పుడు కూడా హైలోనే కొన్నారు, అక్కడి నుంచి డౌన్ అవుతూనే ఉంది. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం కొనే స్క్రిప్ట్ ఎక్కడుంది, రీసెంట్ హైయా రీసెంట్ లోవా. నేను కన్సిస్టెంట్గా చెప్తున్నాను ఇది. అది కొనేటప్పుడు చూస్తే మీకు అర్థమవుద్ది, అమ్మ ఇది వద్దులే కొంచెం ఆగుదామని. ఆగారనుకోండి, ఎక్కడ కొనేవాళ్ళు, కింద కొనేవాళ్ళు, డౌన్లో కొనేవాళ్ళు. సో అది అబ్జర్వ్ చేయండి ప్లీజ్. తర్వాత జేకే టైర్ 512 ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నారు. కొంచెం ట్రెండింగ్గానే ఉంది. 525 క్రాస్ అయితే 550 దాకా రావచ్చు. ట్రెండింగే ఉంది. రిజల్ట్స్ పరంగా చూసినా మీకు రిజల్ట్స్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. సెప్టెంబర్ క్వార్టర్ కూడా బాగానే ఉంది, నెక్స్ట్ క్వార్టర్ కూడా బాగానే ఉండొచ్చు. సో ట్రెండింగే ఉంది. ఆ లెవెల్స్ దాటినప్పుడు అక్కడ దాకా రావచ్చు అండి, అది అబ్జర్వ్ చేసుకోండి. రైట్ సార్. సార్ మరో కాల్ అండి, రాజేష్ గారు గుంటూరు నుండి. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ప్రభు గారు గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ హిందుస్థాన్ కాపర్ ఫ్రెష్ బై చేయొచ్చా? హిందుస్థాన్ అలాగే పిఎస్సి బ్యాంక్ ఇండెక్స్ ఫండ్ లో ఒక 1 year కోసం పెట్టుకోవచ్చా? కొంచెం చెప్పండి సార్. ఇంకోటి ఏంటంటే పిఎస్యు బ్యాంక్ లో మొదటి సరే అట్లా పిఎస్సి బ్యాంక్ ఇండెక్స్ ఫండ్ సార్. పిఎస్యు ఇండెక్స్ ఫండ్ పెట్టుకోవచ్చండి. లాంగ్ టర్మ్ అంటే మినిమం 5 years ఉండాలండి. ఏ ఫండ్ కొన్నా మీరు మినిమం 5 years ఉండాలి. ఎందుకంటే మధ్యలో ఏదైనా డౌన్ అయినా ఇదైనా కాబట్టి యావరేజ్ అవుతుంది, రూపీ కాస్ట్ యావరేజింగ్ అవుతుంది కాబట్టి మినిమం 5 years ఉండాలి. మ్యాక్సిమం 5-10 years అట్లా పెట్టుకుంటే మీకు మంచి రిటర్న్సే వస్తాయి ఏ ఫండ్ అయినా. ఎందుకంటే స్టార్టింగ్లో కొన్న ట్రెండింగ్ ఉన్న ఇప్పుడు పిఎస్యు ఫండ్ పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. నెక్స్ట్ 5 years టార్గెట్ పెట్టుకుంటే పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. మినిమం 5 years హోల్డ్ చేయండి మీరు కొన్న తర్వాత, అప్పుడు కొంచెం రిటర్న్స్ కనపడతాయి. లాంగ్ హోల్డింగ్ మినిమం, నేను మ్యాక్సిమం కాదు చెప్పేది, మినిమం. హిందుస్థాన్ కాపర్ 566 ఉందండి. ఇది లాస్ట్ కూడా మనం అంటే అడిగిన స్క్రిప్ట్సే మళ్ళీ వస్తున్నాయి. 600 గంటాపదంగా చెప్పా 600 దాకా వస్తుందని. అది కంటిన్యూస్గా మీకు 600 దాకా ప్రతి స్క్రిప్ట్ కూడా రొటేషన్ అవుతున్నాయి. ఎక్కువ వచ్చినవే 600,
వరకు రావచ్చు అని చెప్పుకున్నాం. 600 వరకు రావచ్చు అండి, అక్కడ దాకా వెయిట్ చేయొచ్చు. కానీ లాంగ్ టర్మ్లో ఇంకా పెరుగుద్ది. బట్ 600 దగ్గర రీట్రేస్మెంట్ అవుతుందా లేదా, బ్రేక్అవుట్ అవుతుందా లేదా చూడాలి. ట్రెండింగ్ ఉంది, ఎందుకంటే డిమాండ్ పెరుగుతూనే ఉంది కాపర్కి, సైలెంట్ గా పెరుగుతుంది కాబట్టి ఇంకా డిమాండే ఉంది. ఏదన్నా ఉన్నా కొంతమంది అంత పెరిగినప్పుడు ఎక్కడ కింద నుంచి మీకు 200 ఆ రేంజ్ నుంచి పెరిగింది, మరి ఆ కింద కొన్నాళ్ళు ప్రాఫిట్ బుక్ చేయాలి కదా, వాళ్ళు చేస్తే అప్పుడు కొంచెం రీట్రేస్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని మనం గమనించాలండి. ఎస్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ రండి, సుధాకర్ గారు కర్నూలు నుండి. నమస్కారం సుధాకర్ గారు. నమస్కారం సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సార్, ఏ స్టాక్స్ కోసం సార్? సార్ ఎన్ఎండిసి సార్. ఎన్ఎండిసి ఎంతలో కొన్నారు? ఎన్ఎండిసి, ఐడిబిఐ, జిఎంఆర్ ఎయిర్పోర్ట్ సార్. ఎన్ఎండిసి ఎంతలో కొన్నారండి? సార్ ఉంచుకోమంటారా? అట్లా కాదు, మీరు కొన్న తర్వాత ఏ రేట్లో కొనాలి చెప్పాలి, అప్పుడు దాన్ని బట్టి మనం ఉంచచ్చా తీయచ్చా ఎగ్జిట్ అవ్వచ్చా చెప్పచ్చు. మీరు రేట్ చెప్పండి. వచ్చేసి 80 సార్, 80 సార్ ఎన్ఎండిసి. ఎన్ఎండిసి 85, ఓకే. అక్కడ ఐడిబిఐ వచ్చేసి 102 సార్. 108, ఓకే. నెక్స్ట్ ఇంకోటి అండి, ఇంకోటి వచ్చేసి జిఎంఆర్ ఎయిర్పోర్ట్. జిఎంఆర్ ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్స్, అది ఎంతలో కొన్నారు సార్? అది వచ్చేసి 101 లో సార్. అన్నీ అక్కడక్కడే ఉన్నారు, మీరు ప్రాఫిట్లోనే ఉన్నారు సార్. 85 ఎన్ఎండిసి 85, కొంచెం లాంగ్ టర్మ్ అయితే ఉంచుకోండి, ఏం పర్లేదు. కొన్న రేటే ఉంది మీది, ఏం తగ్గలేదు. ఇప్పట్లో పరిస్థితి తగ్గిదేం లే. కింద కన్సాలిడేషన్ తీసుకొని బాగానే బ్రేక్అవుట్ అయింది, కన్సిస్టెంట్గా అప్పర్ సైడే ఉంది కాబట్టి కొంచెం పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. 86 కనుక క్రాస్ అయితే మీకు 99 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. 86 క్రాస్ అయిందని, క్రాస్ అవ్వలేదని కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది, అది అబ్జర్వ్ చేయండి. ఐడిబిఐ బ్యాంక్ వచ్చేసి 108 ఉంది, మీరు 104 అన్నట్టున్నారు. ఇది కూడా 115 దాకా వెళ్ళొచ్చింది, 115 దాకా వెళ్ళొచ్చింది. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ కూడా దాదాపుగా అంటే ఐడిబిఐ బ్యాంక్ అని ఇట్లా ఇండస్ట్రియల్ బ్యాంక్ కదా, 63,000 దాకా బ్యాంక్ నిఫ్టీ రావచ్చు అనుకున్నాం. సో డెఫినెట్గా కొంచెం మూమెంట్ ఉంటుంది మీకు. ఇది ఐడిబిఐ బ్యాంక్ కూడా ఉంచుకోవచ్చు, మీకు లాంగ్ టర్మ్ ఉంచుకుంటే మంచి రిటర్న్సే వస్తాయి. అంటే మూమెంట్స్ ఎక్కువ ఉండవు ఐడిబిఐలో, బట్ కొంచెం ఆ 63,000 బ్యాంక్ నిఫ్టీ వచ్చినప్పుడు దీంట్లో కూడా కొంచెం వచ్చే ఛాన్సులు ఉంటాయి. జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ వచ్చి 104 ఉంది, 0.8% డౌన్లో ఉంది. ఇది కూడా కొంచెం 107, 108కి వచ్చింది రీసెంట్. అంతకుముందు ఆ టచ్ కిందకు వస్తుంది. నెక్స్ట్ 108, 28 నవంబర్. అంటే అక్కడ స్ట్రాంగ్ స్ట్రగుల్ అవుతుంది, కన్సల్టేషన్, టైట్ కన్సల్టేషన్ తీసుకుంటుంది. కాబట్టి ఎక్కడైనా సరే మీకు కొంచెం 108 కనుక క్రాస్ అవుతుంటే అప్పుడు కొంచెం ముందు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కరెక్ట్గా 8 ఆ రేట్లోనే 104 అంటే 108లో క్రాస్ అయితే మీకు పెరిగే ఛాన్సులు ఉన్నాయి సార్. కానీ డౌన్ సైడ్ లేదు, అప్ సైడే ఉంది కన్సల్టేషన్, కాబట్టి కొంచెం భయం లేదు, లాంగ్ టర్మ్ పెట్టుకోవచ్చు సార్. అదండి సూచన. సో సార్ మరో కాల్ రండి, బ్రహ్మరాంబ గారు చిత్తూరు నుండి. నమస్కారం మేడం. నమస్తే సార్. ఎస్ మేడం. సార్ హెరిటేజ్ ఫుడ్ 530లో హోల్డ్ చేశాం సార్. ఓకే, ఏంటండి హెరిటేజ్ సిజీ పవర్ సార్. హెరిటేజా? హెరిటేజ్ 530. సిజీ పవర్ ఎంతండి? 775 సార్. 775. ముంజల్ ఆట సార్. ముంజల్ ఆట ఎంత మేడం? 105 సార్. 105, ఓకే. ఏంటి మీరు హోల్డ్ చేయాలా, ఏమడుగుతున్నారు? హోల్డ్ చేయాలా, ఎగ్జిట్ అవ్వాలా సార్? 3 లాక్స్ లోనే ఉంది. 3 లాస్ట్లో ఉన్నాయి. మీరు హెరిటేజ్ ఫుడ్స్ 459, 1% డౌన్లో ఉందండి. ఇది కొంచెం డౌన్ సైడే ఉంది, ఇంకా టైం పట్టింది బాగా. మీకు 520 దాకా వెళ్ళి వెనక్కి వచ్చింది. రీసెంట్గా కూడా 520 దాకా టచ్ అయ్యింది. ఎప్పుడంటే మీకు 22 సెప్టెంబర్. ఆ తర్వాత నుంచి డౌనే ఉంది, ప్రస్తుతానికి ట్రెండింగ్ డౌనే ఉంది. సిజీ పవర్ వచ్చేసి 636.2%. సిజీ పవర్ కూడా ట్రెండింగ్, ప్రాఫిట్ బుకింగ్లోనే ఉంది. దాదాపుగా 790 అంటే 800 దాకా వెళ్ళి అక్కడ నుంచి డౌన్ సైడే ఉంది, ఇంకా కొంచెం తగ్గే ఛాన్స్లే ఉన్నాయి. ముంజలాట వచ్చేసి 80 రూపీస్ ఉంది. ఇది కూడా డౌన్ సైడే ఉన్నాయండి. అంటే ప్రాఫిట్ బుకింగ్లో రీట్రేస్మెంట్లో ఉన్నాయి. ఇవి కొనాలంటే కొంచెం పండేవండి. పడే కత్తిని పట్టుకోకూడదు, ఫాలింగ్ నైఫ్ని పట్టుకోకూడదు, పండేవండి. పడిన తర్వాత ఒక లెవెల్లో, ఫస్ట్ లెవెల్లో, సెకండ్ లెవెల్లో, థర్డ్ లెవెల్లో ఎక్కడో చోట యూటర్న్ తిరుగుతుంది. తిరుగుతున్నప్పుడు మన మనసుకు అనిపిస్తుంది ఇది కొంచెం పర్వాలేదు ఇక్కడ నుంచి తిరుగుతుందని, సపోర్ట్ తీసుకుంటుంది. ఆ సపోర్ట్ తీసుకున్నప్పుడు అక్కడ దాకా రావచ్చు. ఎందుకంటే టెక్నికల్గా చూస్తే మీకు లెవెల్ ఎక్కడండి 74 ఒకటి, అంతకుముందు 63. అంటే 63 నుంచి 74 వరకు ఈ మధ్యలో ఎక్కడికైనా ఆ లెవెల్ కొంచెం వచ్చిందనుకోండి, అక్కడ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. లేదు 75 కనుక కట్ కాదు అనుకుంటే అక్కడి నుంచి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఆ లెవెల్స్ R1, R2, R3 అవి చూడాలండి, అవి గుర్తుపెట్టుకోండి మేడం. అదండి సూచన.
సో సార్ మరో కాల్ అండి నాగరాజు గారు గుంటూరు నుండి. నమస్కారం అండి. నమస్తే సార్. ఎస్ సార్. సార్ మా దగ్గర NHPC 92 రూపాయలు ఉన్నాయి సార్. ఓకే. అలాగే కిమ్సన్ యథార్థు ఈ రెండు 620లో ఉన్నాయి సార్. ఇప్పుడు యావరేజ్ వస్తే ఏమైనా పెరుగుతాయా కొంచెం చెప్పండి సార్. కింగ్స్ అను ఇంకోటి ఏంటండి? యథార్థ హాస్పిటల్. యథార్థ హాస్పిటల్ సార్. యథార్థ. కిమ్స్ హాస్పిటల్ యథార్థ ఈ రెండింటిలో. ఓకే. ఓకే. NHPC వచ్చేసి మీకు 83 ఉందండి. NHPC మీకు లాంగ్ టర్మ్ పర్వాలేదు, నవరత్న కంపెనీ కదా, ఫ్లాగ్షిప్ కంపెనీ, లాంగ్ టర్మ్ పెట్టుకోవాలి. కొంచెం మీకు బ్రేక్అవుట్ అయితే బాగానే ఉందండి. ఇది మీరు 88 క్రాస్ అయితే 92 దాకా రావచ్చు. కొంచెం హోల్డ్ చేసుకోండి సార్, బాగానే ప్రాఫిట్స్ రావచ్చు. తర్వాత కిమ్స్ అన్నారు 627 ఉంది, ఇది కూడా డౌన్ ఉంది. మీకు 600 కట్ అయిందంటే ఇంకా కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. 600 కట్ కాలేదంటే ఇక్కడ ఎక్కడో చోట యూటర్న్ తీసుకోవాలి. మీకు ఫుల్ లెంత్గా అంటే 651, 652 క్రాస్ అయిందంటే కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అక్కడ దాకా వెయిట్ చేయాలి, ఆ లెవెల్స్ చూడాలి. యథార్థ హాస్పిటల్ అన్నారు మీకు 699 ఉంది సార్, ఇది 0.2% ప్లస్లో ఉంది. ఇది 705 క్రాస్ అయినప్పుడు ఫ్రెష్ ఎంట్రీ అయితే అక్కడ ఏమండి అక్కడ కొనండి. ఆల్రెడీ మీకు ఉన్న ఆ లెవెల్లో క్రాస్ అవుతున్నప్పుడు కొనండి, 850 దాకా రావచ్చు. ఓకే రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి కృష్ణ గారు హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ నమస్తే సార్. Yes, sir. సార్ నాకు రెండు ఒకటి IRFC సార్, ఓకే. IRFC. రెండు వచ్చి SBI గోల్డ్ సార్. ఏం సార్? SBI గోల్డ్. SBI గోల్డ్. గోల్డ్. సో నేను ఎస్ సార్, IRFC వచ్చి 142 కొన్నాను సార్. ఓకే. SBI గోల్డ్ 110 కొన్నాను సార్. ఓకే. IRFC అంటే మనం రైల్వేస్ కొంచెం బడ్జెట్ కాబట్టి కొంచెం మూమెంట్ వచ్చినాయి, కొంచెం స్లైట్గా మూమెంట్ వచ్చినాయి. మీకు బ్రేక్అవుట్ అయింది, ఇది కూడా బాగానే 134, 133, 134 దాకా వచ్చింది. మళ్ళీ కూడా కొంచెం డౌన్ సైడ్ యూటర్న్ తీసుకుందండి. మీకు 140, 145 వరకు రావచ్చు. ఇది లాంగ్ టర్మ్ అనుకున్నారనుకోండి, నెక్స్ట్ 5 ఇయర్స్లో అంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రైల్వే స్టాక్స్ అన్నీ పెరుగుతాయి నెక్స్ట్ 5 ఇయర్స్లో. మొత్తం రైల్వేస్ చూశారు కదా, వాటి మీద ఇన్వెస్ట్మెంట్ బాగా చేస్తున్నారు. బాగా ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఒకప్పుడు ఎలా ఉండయో ఇక కమింగ్ నెక్స్ట్ ఇయర్ లేదా ఆ పైన సంవత్సరం మన స్టేషన్స్ కూడా అలా ఉంటాయి. అంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో డెఫినెట్గా మీకు లాంగ్ టర్మ్లో 800 వందే భారత్ ట్రైన్స్ కూడా మార్చేస్తున్నారు కాబట్టి పాత ట్రైన్స్ అన్ని తీసేస్తున్నారు. సో డెఫినెట్గా టోటల్గా ఓవర్ ఏ పీరియడ్ మిగతా అన్నీ మార్చేస్తారు కాబట్టి రైల్వే స్టాక్స్ అన్ని నెక్స్ట్ 5 to 8 ఇయర్స్ టార్గెట్ పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది హోల్డ్ చేసుకోండి, ఏం పర్లేదు సార్ అదండి సూచన. సో సార్ వెంకటేష్ గారు నారాయణపేట నుండి. నమస్కారం అండి. నమస్కారం సార్. ఎస్ సార్. సార్ ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు? 2 సార్లు చెన్కో గోల్డ్ సూలా వైన్ సార్, లాస్ట్ కామన్ సార్. ఏం సార్? జెన్కో గోల్డ్, చెన్కో గోల్డ్, సూలా వైన్. సోలా వైన్స్ కొంచెం సేల్స్ తగ్గిందండి బాగా. అది అంటే బాగా తగ్గింది సోలా వైన్స్, వైన్ యార్డ్స్. అందుకని కొంచెం బాగా పడింది. 213 నడుస్తుంది. డౌన్ సైడ్ కన్సల్టేషన్. సేల్స్ బాగా డౌన్ అయిపోయినాయి నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం. అంటే ఆ వైన్స్ అనేది ఎక్కువ మూమెంట్స్ లేవు దాంట్లో సేల్స్. అందుకని మెయిన్ రేట్లు కూడా ఎక్కువ ఉన్నాయన్న ఒక ఫీలింగ్ ఉంది. అందుకనే వాళ్ళు వైన్స్ అనేది కొంచెం తగ్గించినట్టున్నారు. సేల్స్ తగ్గినాయి బాగా, మిగతావి పెరిగినాయి. సో ఇది మట్టుకు కొంచెం డౌన్ సైడే ఉందండి, ఇంకా వీకే ఉంది. పడనివ్వండి, పడినాక మనం ఒకవేళ మీకు ఉంటే యావరేజ్ చేయడానికైనా కొంచెం ఆగాలి, టైం పట్టుద్ది. ఇది జెన్కో గోల్డ్ మీకు ఏంటంటే ఆల్రెడీ మీకు ఉన్నది కాబట్టి కొంచెం గోల్డ్ నెక్స్ట్ ఏదన్నా అన్సర్టనిటీస్ ఉన్నప్పుడు కొంచెం ఇదే ఛాన్సులు ఉంటాయి కాబట్టి జెన్కో గోల్డ్ అనేది కొంచెం ఒక్క నిమిషం డిస్ప్లే అవ్వట్లేదు. ఒకసారి చూసి చెప్తాను సార్, నాకు డిస్ప్లే అవ్వట్లేదు. నేను ఒకసారి చూసి మళ్ళీ నాకు కాల్ చేయండి, తప్పనిసరిగా మళ్ళీ చెప్తాను సార్. మీరు ప్రోగ్రామ్ ఫాలో అవుతూ ఉండండి సార్. సో సార్ మరో కాల్ రండి. సార్ భాస్కర్రావు గారు ఒంగోలు నుండి. నమస్కారం భాస్కర్రావు గారు. సార్ ఎస్ సార్. గాంధార్ ఆయిల్ గురించి సార్. సార్ గాంధార ఆయిల్ గురించి అండి. గాంధార ఆయిల్ రిఫైనరీ సార్. అవును సార్, నాకు అలాట్మెంట్ లో వచ్చింది. ఎప్పుడుదో లాంగ్ బ్యాక్. ఓకే, లాంగ్ బ్యాక్. అది ఇప్పుడు అమ్మచ్చా ఉంచచ్చా సార్? బాగానే అయింది, బ్రేక్అవుట్ అయిందిగా, ఉంచండి. లాంగ్ కన్సల్టేషన్ అప్పటి నుంచి ఇబ్బంది పడుతూనే ఉంది, డౌన్ సైడే ఉంది. బ్రేక్అవుట్ అయింది 160 బ్రేక్అవుట్ అయింది కాబట్టి కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. 181 కనుక మూవ్మెంట్ అయితే 200 దాకా రావచ్చు.
ఆయిల్ రిఫైనరీస్ కొంచెం అంటే లాంగ్ మరీ 10 years అబౌ అట్లా కాదు, కానీ మీకు ఒక 3 to 4 years టార్గెట్ పెట్టుకోండి, మంచి రిటర్న్సే వస్తాయి, హోల్డ్ చేయండి సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ నుండి హరికృష్ణ గారు చిత్తూరు నుండి. నమస్కారం అండి. సార్ ఎస్ సార్. సార్ ఇది A1 LTD గురించి చెప్పండి సార్. A1 LTD ఎక్కడ కొన్నారు మీరు? సార్ అది 500 అంటే బోనస్ ముందు కొన్నాను సార్. అది ఓకే. 500 అంటే మీకు యావరేజ్ ఎంత పడింది చెప్పండి, మీకు యావరేజ్ ఎంత పడింది? సార్ 2000 కొన్నాను సార్, 2050 రూపాయలు కొన్నాను. అంటే మీకు యావరేజ్ రేట్ ఎంత యావరేజ్ పడిందండి? ఎంత పడింది అది చూసుకోండి. అంటే 513 పడింది సార్. 500 అంటే 700కి వెళ్ళింది రీసెంట్గా, అక్కడి నుంచి డౌన్ అవుతూనే ఉంది. ఎప్పుడంటే మీకు ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక రేంజ్ 500 అన్నప్పుడు 200 700 వచ్చింది, ఒక 50% అన్న తీసేయండి, అది డౌన్ అవుతుంది అనుకుంటే, అంటే తెలుస్తుంటుంది కదా అరే తగ్గుతుందని. అప్పుడు ఏమవుతుందంటే రీట్రేస్మెంట్ అయినప్పుడు కింద కొనొచ్చు. మనం లాంగ్ టర్మ్ వెయిట్ చేసిన దానికంటే ఆ స్క్రిప్ట్ మీద గ్రిప్ పెట్టుకొని అది ఎక్కడి వరకు వస్తుందో, ఏ లెవెల్స్ వరకు వస్తుంది, ఎక్కడ యూటర్న్ తీసుకుంటే డెఫినెట్గా లాంగ్ టర్మ్ ఉన్నదానికంటే ఎక్కువ వస్తాయి. కాకపోతే మనం పట్టించుకోవాలి దాన్ని, మనం అమ్మేసిన తర్వాత వదిలేయకూడదు. అది ఎక్కడ ఏ లెవెల్స్ గ్రిప్ ఏంటి, దాని మీద ఎంతవరకు లెవెల్స్ ఉన్నాయి, ఆ లెవెల్స్ చూస్తే డెఫినెట్గా ఎక్కడ కొనాలో మీకే తెలిసిపోద్ది. సో 700 వచ్చిన అమ్మేసినప్పుడు మళ్ళీ కింద కొనవచ్చు. ఇప్పుడు ట్రెండ్ అయితే ఇంకా డౌనే ఉందండి, ఇంకా డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 400 కట్ అయిందంటే ఇంకా కిందకు వచ్చే ఛాన్స్లే ఉన్నాయి. 400 కట్ కాకపోవచ్చు, బట్ ఇక్కడ నుంచి 434 నుంచి 400 లోపల ఎక్కడో చోట యూటర్న్ తీసుకోవాలి. సపోర్ట్ లెవెల్ ఉంది అక్కడ, ఎక్కడైనా తీసుకోవచ్చు. లేదంటే కొంచెం డౌన్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ట్రెండింగ్ అయితే డౌనే ఉంది, చూపు అయితే నేల చూపే ఉంది, అది ఇంకా అంటే వీక్ ఉంది. ఎందుకు అంటే రిజల్ట్స్ పరంగా చూసినా మీకు కొంచెం అంటే పెద్ద వీక్గా లేవు, కానీ మార్జిన్స్ తగ్గినాయి. ఇది ఆపరేటింగ్ మార్జిన్స్ 1 crore అండి, చిన్న కంపెనీ. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ రండి నాగేశ్వరరావు గారు చీరాల నుండి. నమస్కారం అండి. నమస్తే సార్. ఎస్ సార్. సార్ ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు? నా దగ్గర తాళ్ళ సొల్యూషన్ ఉంది సార్, 990లో. ఏంటి సార్? తాళ్ళ సొల్యూషన్ అండి. తాన్లా సొల్యూషన్ 990లో ఉన్నాయి సార్. తాన్లా ప్లాట్ఫామ్స్ లిమిటెడ్. అవును సార్. సొల్యూషన్. ఓకే. రతన్ పవర్ ఉన్నాయి సార్, రతన్ పవర్ 13 రూపాయల్లో కొన్నాం సార్. 1 second. ఈ రెండు గురించి చెప్పండి సార్. రతన్ ఒక్క నిమిషం సార్. రతన్ ఎంతలో కొన్నారండి? రతన్ ఇండియా పవర్. రతన్ ఇది ఎంతలో కొన్నారు? 13 రూపీస్, అదేమో 990 రూపీస్. రతన్ 13, అది 990. తాన్లా సో అప్పుడు కొంచెం ఇబ్బంది పడతాం, కొంచెం ఆగండి. కెనరా బ్యాంక్ మీకు గుర్తుండే ఉంటుంది, ఎక్కువ సార్లు 90 to 101 ఉంటే మీకు 120 దాటినప్పుడు 122 దాటినప్పుడు పెరగచ్చు అని చెప్పాము. అలానే పెరిగింది ఇది 155. ఇప్పుడు కొంచెం బ్యాంక్ నిఫ్టీ కూడా 63,000 వరకు రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అంటే అప్పుడు కెనరా బ్యాంక్ కూడా పెరిగే ఛాన్స్లే ఉంటాయి. ఇప్పుడు మీరు ఇక్కడ కొన్న ట్రెండింగ్లోనే ఉంది, కొంచెం ఎక్కువ ప్రాఫిట్స్ కాకుండా తక్కువలో, అంటే 63,000 బ్యాంక్ నిఫ్టీ టచ్ అయినప్పుడు ఎగ్జిట్ అయిపోవచ్చు. సో అలా అనుకుంటే మీరు ఎంటర్ కావచ్చు, లేదా అది రీట్రేస్మెంట్ ఏదైనా పడేదాకా ఆగండి. ఒక స్టెప్ ఏదైనా డౌన్ అయినప్పుడు అప్పుడు కొనండి. బ్యాంకులు మటుకు ఇంకా కొంచెం పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. హెచ్డిఎఫ్సి ఏమో అవుట్లుక్ నెగిటివ్ ఇచ్చారు, ప్లస్ రీజీక్ అవుతోంది. ప్రైవేట్ బ్యాంక్స్ తగ్గుతున్నాయి, గవర్నమెంట్ బ్యాంక్స్ బాగానే ఉన్నాయి. సో గవర్నమెంట్ ఎస్బీఐ కూడా చాలా రోజుల తర్వాత 1000 దాటింది. గవర్నమెంట్ బ్యాంకులో 1000 దాటింది ఏ బ్యాంక్ అండి? ఫస్ట్ టైం అది చాలా రోజుల తర్వాత. సో 3,500 దగ్గర స్ప్లిట్ అయింది. సో ట్రెండింగే ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ క్వార్టర్ చూస్తే మీకు డెఫినెట్గా మంచి ఐటీ తప్ప మిగతాదన్నీ బాగానే ఉండొచ్చు అనేది. ఐటీఏ కొంచెం డౌట్ వస్తుంది, ఐటీ స్టాక్స్ కొంచెం తగ్గచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రైట్ సార్. సో ప్రకాష్ గారు అదండి సూచన. సో సార్ ప్రభు గారు, సో అంటే మార్కెట్ కొద్దిగా ప్రస్తుతం అయితే డల్గానే ఉంది. ఎనీవే మరి ఎట్లా ఉంటుందో చూద్దాము. ఎనీవే థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. సో చూసారుగా, ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 9:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో ప్రభు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.